Hello everyone, welcome to RK Tutorial. సో గైస్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మరియు రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ ప్రిలిమ్స్కి సంబంధించి రెండు కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి మరి 50,000 ఎంసీక్యూస్తో కూడినటువంటి న్యూ సిలబస్ ప్రకారము రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి దివాళీ సందర్భంగా దీనిని జస్ట్ 99 రూపాయలకి అందజేస్తున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టెస్ట్తో పాటుగా ప్రతి పీడిఎఫ్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుందండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే 1 or 2 days మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. దివాళీ సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా కోర్స్ తీసుకోండి. ఆఫర్ కంప్లీట్ అవ్వకం ఉంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 6వ తారీఖు 11వ నెల 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకేనా. సో గైస్, ముందుగా చిన్న లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లైక్స్ మాత్రం చాలా తక్కువ చేస్తున్నారండి. లైక్ చేయండి మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అభ్యర్థులు కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. కేంద్రీయ హిందీ సమితి 32వ సమావేశానికి ఇటీవల అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి ఎవరు? హూ ఈస్ ద యూనియన్ మినిస్టర్ హూ రీసెంట్లీ చైర్డ్ ద 32nd సెషన్ ఆఫ్ కేంద్రీయ హిందీ సమితి? ఎవరండి? ఆప్షన్ సి, అమిత్ షా గారు. ఓకే, అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి. కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలో కేంద్రీయ హిందీ సమితి 32వ సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్రీయ హిందీ సమితి దేశమంతటా హిందీ భాష అభివృద్ధి మరియు ప్రచారం కోసము మార్గదర్శకాలను అందించడానికి బాధ్యత వహించేటువంటి అత్యున్నత సంస్థగా అయితే ఉంది. మరి ఈ కార్యక్రమం కేంద్రీయ హిందీ సమితి 32వ సమావేశము అధ్యక్షత వహించిన వారు కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా స్థానం న్యూఢిల్లీలో జరిగింది. మరి లక్ష్యం ఏంటి? హిందీ భాష అభివృద్ధి మరియు ప్రచారం గురించి చర్చించడము. ఓకే. నెక్స్ట్ వన్. సూర్యుని యొక్క మందమైన కరోనాను అధ్యయనం చేయడానికి శ్రీహరికోట నుండి ప్రయోగించనున్న ప్రోబ్ 3 సోలార్ అబ్జర్వేషన్ మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ సహకారంతో నిర్వహించనున్నారు? ప్రోబా 3 సోలార్ అబ్జర్వేషన్ మిషన్ టు బి లాంచ్డ్ ఫ్రమ్ శ్రీహరికోట టు స్టడీ ద సన్స్ ఫెయింట్ కరోనా విల్ బి కండక్టెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ స్పేస్ ఏజెన్సీ? దేంతో అండి? యూరోపియన్ యూనియన్. ఓకేనా, చూద్దాం. భారతదేశ అంతరిక్ష రంగానికి గణనీయమైన పురోగతిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ డిసెంబర్లో శ్రీహరికోట నుండి యూరోపియన్ యూనియన్ ప్రోబా 3 సోలార్ అబ్జర్వేషన్ మిషన్ను ప్రారంభించనుంది. శ్రీహరికోటకు చేరుకున్న ఈ ఉపగ్రహము సౌరశాస్త్రంలో కీలకమైన సూర్యుని మందమైన కరోనాను అధ్యయనం చేయడానికి రూపొందించబడింది. ఇది ప్రోబా 1 మరియు ప్రోబా 2లను ముందుగా ప్రయోగించిన తర్వాత అంతరిక్షంలో ఈయూతో భారతదేశం యొక్క 3వ సహకారాన్ని సూచిస్తుంది. పిఎస్ఎల్వి XL రాకెట్ ప్రయోగించిన మిషన్ ప్రపంచ అంతరిక్ష పరిశోధన మరియు శాస్త్రీయ పరిశోధనలలో భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్రను ప్రతిబింబిస్తుంది. 2040 నాటికి చంద్రునిపై మొదటి భారతీయుడిని దింపడం మరియు 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రము స్థాపన వంటి విశేషమైన లక్ష్యాలను సాధించడం వంటి అద్భుతమైన లక్ష్యాలను సాధించాలని దేశ లక్ష్యాన్ని ఉద్ఘాటిస్తూ అంతరిక్ష యాత్రలలో ఇస్రో యొక్క విస్తరిస్తున్న సామర్థ్యాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ హైలైట్ చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న మందీప్ జంగ్రా ఏ క్రీడా విభాగంలో ప్రపంచ టైటిల్ కైవసం చేసుకున్నాడు? మందీప్ జంగ్రా, who was recently in the news, won the world title in a which sports category? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బాక్సింగ్. ఓకే, బాక్సింగ్. కేమన్ ఐలాండ్స్లో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో బ్రిటన్కు చెందిన కోనార్ మెకెంతోష్ను ఓడించి భారత ప్రొఫెషనల్ బాక్సర్ మందీప్ జంగ్రా ప్రపంచ బాక్సింగ్ సమైక్య యొక్క సూపర్ ఫెదర్ వెయిట్ ప్రపంచ టైటిల్ను కైవసం చేసుకున్నారు. మాజీ ఒలింపిక్ రజత పదక విజేత రాయ్ జోన్స్ జూనియర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 31 ఏళ్ల అతను చాలా రౌండ్స్లలో ఆధిపత్యం చెలాయించారు మరియు అతని వృత్తి జీవితంలో ఇప్పటివరకు ఒకే ఒక ఓటమినైతే నమోదు చేశారు. ఓకే. నెక్స్ట్ వన్.
ఇండియన్ ఓషన్ రీజియన్లో సముద్ర భద్రత పెంచే లక్ష్యంతో ఇటీవల నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రీసెంట్లీ హెల్డ్ సమ్మిట్ ఎయిమ్డ్ ఎట్ ఎన్హాన్సింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్ IOR? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మహాసాగర్ శిఖరాగ్ర సదస్సు. మహాసాగర్ శిఖరాగ్ర సదస్సు. ఇండియన్ ఓషన్ రీజియన్లో సముద్ర భద్రత కోసము దాని ప్రధాన అవుట్రీచ్ చొరవను కొనసాగిస్తూ మహాసాగర్ శిఖరాగ్ర సదస్సు యొక్క 3వ ఎడిషన్ను భారత నౌకాదళం విజయవంతంగా నిర్వహించింది. IORలో సాధారణ సముద్ర భద్రతా సవాళ్లను తగ్గించడానికి శిక్షణ సహకారం అనే థీమ్తో వాస్తవంగా జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశం 10 దేశాల నుండి సీనియర్ నాయకులను ఒకచోట చేర్చి మరి భాగస్వామ్య సముద్ర ముప్పులను పరిష్కరించడానికి సహకార ప్రయత్నాలను చర్చించింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశం ఏ సంవత్సరంలో నిర్వహించే ఒలింపిక్ క్రీడల కోసం అధికారిక లెటర్ ఆఫ్ ఇంటెంట్ను సమర్పించింది? ఇండియన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా formally submit a letter of intent for hosting the ఒలింపిక్ గేమ్స్? ఏ సంవత్సరంలో అండి? 2036 సంవత్సరంలో నిర్వహించడానికైతే మరి ఇంటెంట్ ఆఫ్ లెటర్ని అయితే ఇవ్వడము జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. 2036 ఒలింపిక్ క్రీడల పారాలింపిక్ క్రీడల కోసము అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి భారతదేశం అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ను సమర్పించింది. ఇది ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ను నిర్వహించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేయడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. భారతదేశం యొక్క గ్లోబల్ స్పోర్ట్స్ ప్రొఫైల్ను పెంచే ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ 1, 2023న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ బిడ్ను సమర్పించింది. భారతదేశం ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. దాని పౌరులు చాలా కాలంగా కోరుకుంటున్న కల నెరవేరింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశ విదేశీ సంబంధాల వ్యూహాత్మక రచన ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ పుస్తకాన్ని ఇటీవల రచించిన వారు ఎవరు? హూ ఈస్ ద రీసెంట్ ఆథర్ ఆఫ్ ది బుక్ ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఏ స్ట్రాటజిక్ వర్క్ ఆన్ ఇండియాస్ ఫారెన్ రిలేషన్స్? ఎవరు రచించారండి? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ శ్రీరామ చౌలియా. వివరాలు చూద్దాం. ప్రొఫెసర్ శ్రీరామ చౌలియా యొక్క తాజా పుస్తకం ఫ్రెండ్స్ ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ భారతదేశం యొక్క అత్యంత సన్నిహిత మిత్ర దేశాలు మరియు వ్యూహాత్మక భాగస్వాములపై ప్రత్యేకమైన దృక్పథాన్ని అందిస్తూ భారతదేశ విదేశీ సంబంధాల యొక్క క్లిష్టమైన ప్రపంచంలోనికి ప్రవేశిస్తుంది. ఇతర దేశాలతో సద్భావన మరియు సహకారాన్ని పెంపొందించుకోవడంపై కేంద్రీకృతమై ఉన్న తత్వశాస్త్ర విశ్వామిత్ర లేదా ప్రపంచ స్నేహితుడుగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎలా నిలుస్తుందో ఈ పుస్తకం వెలుగులోనికి తెస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన బీహార్ నైటింగేల్గా ప్రసిద్ధిగాంచిన శారదా సిన్హా ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? సో మరి శారదా సిన్హా పాపులర్లీ నోన్ యాజ్ ఏ నైటింగేల్ ఆఫ్ బీహార్ ఈజ్ ఎ ఫేమస్ ఇన్ విచ్ ఫీల్డ్? ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, జానపద గాయని. ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా బీహార్ నైటింగేల్ అని పిలుచుకునేవారు. క్యాన్సర్ సమస్యల కారణంగా 72 సంవత్సరాల వయసులో మరణించారు. సిన్హా స్వరము అసంఖ్యాక ప్రజలకు, ముఖ్యంగా బీహార్ సాంప్రదాయ పండుగలను జరుపుకునే వారికి ఆనందం మరియు గర్వాన్ని కలిగించింది. వెచ్చదనం మరియు ప్రామాణికతతో నిండిన ఆమె పాటలు ఆమెను భారతీయ జానపద సంగీతంలో ప్రియమైన వ్యక్తిగా మార్చాయి. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ సౌర కూటమి అధ్యక్షుడిగా ఇటీవల తిరిగి ఎన్నికైన కేంద్ర మంత్రి ఎవరు? హూ ఇస్ ద యూనియన్ మినిస్టర్ who was recently re-elected as the president of International Solar Alliance? ఎవరండి? ఆప్షన్ సి ప్రహ్లాద్ జోషి. న్యూఢిల్లీలో జరిగిన 7వ ISA అసెంబ్లీలో అంతర్జాతీయ సౌర కూటమి అధ్యక్షుడిగా భారతదేశం మరియు ఫ్రాన్స్ల వరుసగా తిరిగి ఎన్నికయ్యాయి. భారత్ మరియు ఫ్రాన్స్లు. అయితే అసెంబ్లీ ప్రారంభ రోజు సందర్భంగా కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి 2026 మరియు భారతదేశం అధ్యక్ష పదవిలో కొనసాగుతుందని ప్రకటించారు. ఓకే, ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్, ఇటీవల 17వ జిల్లాగా ఏర్పడిన మేలూరు ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ అ మేలూరు రీసెంట్లీ ఫార్మ్డ్ యాజ్ ద 17th డిస్ట్రిక్ట్? ఆప్షన్ బి అండి, నాగాల్యాండ్. రాష్ట్ర 17వ జిల్లాగా మేలూరుని ఏర్పాటు చేస్తున్నట్లుగా నాగాలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సబ్ డివిజన్ నుండి పూర్తి జిల్లాగా అప్గ్రేడ్ చేయడం ప్రాంతంలో పరిపాలనాపరమైన మార్పులను సూచిస్తుంది. మేలూరు ప్రధానంగా పోచూరి నాగా తెగకు చెందినవారు. ఇది మయన్మార్తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి కలపతో తయారు చేసిన ఉపగ్రహం లిగ్నోసాట్ను ప్రయోగించనున్న దేశం? Which country will launch a Lignosat, the world first satellite made of wood? ఏంటండి? జపాన్. ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహము లిగ్నోసాట్ను ప్రయోగించడంలో జపాన్ అంతరిక్ష పరిశోధనలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఈ వినూత్న ప్రాజెక్ట్ టోక్యో విశ్వవిద్యాలయము మరియు సుమిటోమో ఫారెస్ట్రీ మధ్య సహకారం. వచ్చే వారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉద్దేశించిన స్పేస్ ఎక్స్ రాకెట్పై ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉంది. లిగ్నోసాట్ అంటే ఏంటి మరి చూద్దాం. లిగ్నోసాట్ అనేది ప్రధానంగా చెక్కతో తయారు చేయబడిన ఉపగ్రహము. ఈ పేరు చెక్క కోసం లాటిన్ పదము లిగ్నో నుంచి వచ్చింది. అంతరిక్షంలో చెక్క పదార్థాల సాధ్యతను పరీక్షించడము దీని యొక్క లక్ష్యము. ఇది ఉపగ్రహ రూపకల్పన మరియు అంతరిక్ష అన్వేషణలో మరింత స్థిరమైన అభ్యాసాలకు దారితీయవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యానిమేషన్ పిస్టల్లు భారత సైన్యం ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. అయితే దీన్ని రూపొందించిన సంస్థ ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఫుల్లీ ఇండోజినియస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్మీ మిషన్ పిస్టల్స్, బట్ విచ్ కంపెనీ హ్యాస్ డెవలప్డ్ దెమ్? ఎవరు రూపొందించారండి? డిఆర్డిఓ అండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. చూద్దాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యానిమేషన్ పిస్తాళ్ళు భారత సైన్యం చేదుకొచ్చాయి. దేశ ఆత్మనిర్భరత కార్యక్రమానికి మరింత ఊతమిస్తూ 100% భారత్ తయారీ ఆయుధాన్ని ఇండియన్ ఆర్మీ తమ అమ్ముల పొదులోకి తీసుకుంది అని డిఫెన్స్ జమ్మూ విభాగం ప్రజా వ్యవహారాల శాఖ మంగళవారం ఎక్స్లో ట్వీట్ చేసింది. ఇండియన్ ఆర్మీ కర్నల్ ప్రసాద బన్సుతో కలిసి సంయుక్తంగా రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ ఈ పిస్తల్ను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ వన్, కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన దేశీయ వంట నూనె గింజల ఉత్పత్తి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది డొమెస్టిక్ కుకింగ్ ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ స్కీమ్ రీసెంట్లీ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్? ఆన్సర్ అన్నీ సరైనవని చూద్దాం. వచ్చే 6 ఏళ్లకు అంటే 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 10,103 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం 39 మిలియన్ టన్నులుగా ఉన్న వంట నూనె గింజల ఉత్పత్తి ఉందండి. ఇది అయితే ప్రజెంట్ ఎంత ఉందండి? 39 మిలియన్ టన్నులుగా ఉన్న వంట నూనె గింజల ఉత్పత్తి. ఓకేనా? 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులు పెంచడమే దీని యొక్క లక్ష్యము. వివరాలు చూద్దాం. దేశీయంగా వంట నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు, స్వయం సమృద్ధిని సాధించేందుకు జాతీయ నూనె గింజల మిషన్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంపై వచ్చే 6 ఏళ్లకు అంటే 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 10,103 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం 39 మిలియన్ టన్నులుగా ఉన్న వంట నూనె గింజల ఉత్పత్తిని 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచడమే ఈ మిషన్ లక్ష్యం. ప్రస్తుతము సాగు చేస్తున్న విస్తీర్ణానికి అదనంగా 40 లక్షల హెక్టార్లలో సాగు పెంచనున్నారు. నెక్స్ట్ వన్, గోదావరి నదిలో దొరికే అరుదైన పులస చేపలకి ఇటీవల పేటెంట్ రైట్ తీసుకున్న ప్రొఫెసర్ పివి కృష్ణ ఏ యూనివర్సిటీకి ప్రొఫెసర్? ప్రొఫెసర్ పివి కృష్ణ is the professor of which university who has taken the patent right for the rare Pulasa fish found in Godavari river? ఏ యూనివర్సిటీకి చెందినవారండి? ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. గోదావరి నదిలో దొరికే అరుదైన పులస చేపలోని పోషకాలపై చేసిన పరిశోధనకు గాను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము జంతు శాస్త్ర ఆచార్యులు పివి కృష్ణ పేటెంట్ సాధించారు. చెన్నైలోని పేటెంట్ సంస్థ జారీ చేసిన అధికారిక పత్రాన్ని ఇన్ఛార్జ్ వీసీ ఆచార్య గంగాధర్ చేతుల మీదుగా కృష్ణ మంగళవారం అందుకున్నారు. ఆచార్య కృష్ణ గారు మాట్లాడుతూ పులాసా చేపలో ప్రోటీన్లు, కొవ్వు, ఇతర పోషకాలపై పరిశోధనలు చేశామన్నారు. ఈ చేప మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అడిషనల్ క్వశ్చన్స్. హోసాంగ్ 19 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఏ దేశం అభివృద్ధి చేసింది?
Hwasong 19, an intercontinental ballistic missile is developed by which country? Option B, Uttara Korea. అర్హత కలిగిన కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించేందుకు దీపం 2.0 పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? Which state government recently launched Deepam 2.0 scheme to provide free gas cylinders to eligible families? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆంధ్రప్రదేశ్ అండి. ఎక్సర్సైజ్ గరుడ శక్తి 24 భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? ఎక్సర్సైజ్ గరుడ శక్తి 24 ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండోనేషియా. చూద్దాం. అసెట్ రికవరీ ఇంటరాజెన్సీ నెట్వర్క్ ఆసియా పసిఫిక్ ARINAP స్టీరింగ్ కమిటీలో ఏ భారతీయ ఏజెన్సీ చేర్చబడింది? విచ్ ఇండియన్ ఏజెన్సీ హాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్టీరింగ్ కమిటీ ఆఫ్ ది అసెట్ రికవరీ ఇంటరాజెన్సీ నెట్వర్క్ ఏసియా పసిఫిక్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అయితే దీంట్లో చేరింది. తాడవ్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో నివసిస్తుంది? ద తాడవ్ ట్రైబ్ ప్రైమర్లీ రిసైడ్స్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ అండి, మణిపూర్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. చివరి వరకు చూసిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.